ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని అన్ని వర్గాలను మోసం చేశారన్నారు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో రైతు రుణమాఫీ గురించి అసలు ప్రస్తావన లేదని విమర్శిస్తున్న నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి నాగార్జున ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో ఓటాయన అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో మాట్లాడడానికి మనతో నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మీరు ఆశాజనకంగా ఉందనుకుంటున్నారు, ఎలా ఉందనుకుంటున్నారు? నిరాశాజనకంగా రాజకీయ ప్రసంగంగా అసెంబ్లీని వేదిక చేసుకొని బ్రహ్మాండంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీరు చూస్తూ ఉంటే కేవలం వారు రాజకీయ ప్రసంగాన్ని ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టుగా ఉన్నది. సార్, వ్యవసాయ రంగానికి మేము అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్తా అంటున్నారు. ఈ ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారు, 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఇచ్చారో దాని మీద మీరేమంటారు? దానికి బడ్జెట్ అలొకేషన్ చేయలేదు కదా. ఎలక్షన్ ఇచ్చిన హామీలు అన్నీ కూడా ఉట్టియే. అది మా వల్ల సాధ్యం కాదని చేతులు ఎత్తేసిన ఈ బడ్జెట్ తోటి డొల్లా అని తెలిసిపోయింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు, దానికి దాదాపుగా 60,000 కోట్లు అంటే బడ్జెట్లో కేటాయించడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? చూడండి, ఇది గత ప్రామిసెస్ కా, కొత్తగా ఇచ్చిన ప్రామిసెస్ కా, దేనికోసం 60,000 కోట్లు? వారు ఇచ్చినటువంటి 412 హామీలు ఉన్నాయి. 412 హామీలలో 2 హామీలు కూడా నెరవేర్చిన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు రేపు మేడిగట్టు ప్రాజెక్ట్ సందర్శనకి రేవంత్ రెడ్డి అందరినీ ఆహ్వానిస్తున్నాడు. అందరు కూడా కలిసి వస్తే అందరూ ఏం చేయాలి? మేము టెక్నికల్ పర్సన్ మా, లేకుండా మా చేతిలో ఏమున్నది? మేము చూసి అడుగుతాం, పిక్నిక్ పోయి రమ్మంటారా ఎట్లా మమ్మల్ని? యాడికి పోవాలా? దేనికోసం పోవాలా? మీరు ఆయనకి ఏమైనా ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నాడు. జ్యుడిషియల్ ఎంక్వైరీ సాధ్యమైతే పెట్టుండ్రి. అది సాధ్యం కాకుండా సిబిఐకి ఇస్తాను కదా, ఇయ్యు. సిబిఐకి మేము రెడీగా ఉన్నాము. సిబిఐకి ఇచ్చేస్తే తోడిసిపోతుంది కదా, ఎంత లొల్లేదు. సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ దేని మీద ఎక్కువగా మాట్లాడబోతుంది? ఎవరు సమస్యల మీద ప్రజా గొంతుగా నిలబడతాం. థ్యాంక్ యూ బాస్. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదు, కాంగ్రెస్ అన్ని మోసపూరితంగా ప్రజలను మోసం చేస్తుందని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు.